కి నాకు యాక్సెస్ ఇట్స్ డన్. యూ కెన్ స్టార్ట్. ఓకే. సో దీంట్లో నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుందా అండి, లేకపోతే నార్మల్గా చెప్పాను? ఇది ఓపెన్ అవుతుంది. మీకు షేర్ ఇచ్చాను కదా, మోర్ టూల్స్ లోకి వెళ్ళండి. మోర్ టూల్స్ లో ఉంటుంది, విల్ గెట్ ఇట్. ఓకే ఓకే మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చెప్పండి, నాట్ అన్ ఇష్యూ. ఓకే ఓకే షూర్ అండి. ఒకవేళ మీకు నోట్స్ కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను ఆఫ్టర్ క్లాస్, ఓకేనా? థ్యాంక్ యూ. యా, హాయ్ అండి. So this is Samrita. I am a digital marketer and also content creator. So I also run JS Digital's YouTube and Insta channels. So మీకు కావాలంటే యూ కెన్ జాయిన్ ఇట్. సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాము. సో మీకు ఎవరికైనా తెలుసా యూట్యూబ్ ఎస్ఈఓ? వాట్ ఈస్ ద యూట్యూబ్ ఎస్ఈఓ? సో యూ కెన్ ఆన్సర్ మీ. నాకైతే తెలియదండి, బికాస్ యూట్యూబ్ ఎస్సీఓ చేస్తాము అనే ఐడియా అయితే లేదు. వెబ్సైట్ ఎస్సీఓ ఓకే జరుగుతుందని తెలుసు, అండ్ ఇన్స్టాగ్రామ్ ఎస్సీఓ తెలుసు మాకు. వెరాజ్ ఓకే యూట్యూబ్ ఎస్సీఓ అయితే జీరో నాలెడ్జ్. ఓకే ఓకే షూర్, నో ప్రాబ్లం. సో యాక్చువల్లీ యూట్యూబ్ ఎస్ఈఓ అంటే ఏంటి అని అంటే సెకండ్ ఆప్టిమైజేషన్ అనమాట. సో గూగుల్ తర్వాత ఏదైనా ఎస్ఈఓ ఉంది అని అంటే సెకండ్ ప్లేస్లో సో యూట్యూబే ఉందన్నమాట మనకి. సో సెకండ్ ప్లేస్లో ఉంది. సో యూట్యూబ్ ఎస్ఈఓ అనేది వరల్డ్ ఓవర్ ఉంటుంది అనమాట మనకి. ఇప్పుడు హై యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ కంటెంట్ ఏందనంటే ఈవెన్ న్యూస్లో కూడా వస్తుంది అన్నమాట. సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే మెయిన్ గా వాళ్ళు మెయింటైన్ చేసేది ఎస్ఈఓ. సో బ్యాక్ ఎండ్ వర్క్ ఎస్ఈఓ అనమాట. సో ఎస్ఈఓ మీనింగ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. సో సర్చ్ అంటే మనం ఏదైతే సర్చింగ్ బార్ లో ఇక్కడ సర్చ్ చేస్తామో, ఇక్కడ సర్చ్ చేస్తామో అది సర్చ్. సో ఇంజన్ అని అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో, లైక్ ఇప్పుడు నాదొక కంటెంట్ ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ అనేసి నాదొక కంటెంట్ ఉంది. నేను డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇన్పుట్ సర్చ్ ఇంజన్ లో సర్చ్ చేస్తాను అనమాట. ఇంజన్ కి ఇస్తున్నాను సర్చింగ్ బార్ లో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సర్చ్ అనేసి, సర్చింగ్ బార్ లో నేను ఇంజన్ ఇస్తున్నాను. ఏమని ఇస్తున్నాను? సో డిజిటల్ మార్కెటింగ్ అని ఇస్తున్నాను. సో ఇయ్యంగానే అది ఏదైతే అవుట్పుట్ ఇస్తుందో అది ఇంజన్ ప్రాసెస్ అనమాట. సో ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అని అంటే బ్యాక్ ఎండ్ వర్క్ లో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో అది ఆప్టిమైజేషన్, ఓకేనా? సో మీకు ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, నో ప్రాబ్లం, నేను చెప్తాను మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చేసరికి సర్చ్ ఇంజన్ ఇది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూట్యూబ్ మానిటైజేషన్ కావాలి అన్నా, యూట్యూబ్ మన లైక్ ఎలా అంటే గ్రోత్ రావాలి అన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేది యూట్యూబ్ ఎస్ఈఓ. సో యూట్యూబ్ ఎస్ఈఓ చేయాలనంటే మనకు కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట, ఎక్స్టెన్సిల్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో ఏమన్ వెబ్ స్టోర్ అని సెర్చ్ చేయాలి. సో వెబ్ స్టోర్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ క్రోమ్ వెబ్ స్టోర్ అని వస్తుంది. సో క్రోమ్ వెబ్ స్టోర్ ఓపెన్ చేసి సో ఇక్కడ సర్చింగ్ బార్ ఉంది కదా, సర్చ్ ఎక్స్టెన్షన్ అండ్ థీమ్స్ అని ఉంది కదా, ఇక్కడ మనము సో ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే యూట్యూబ్ ఎస్ఈఓకి కావాల్సిన మెయిన్ టూల్స్ 2 అనమాట. ఇంకా చాలా టూల్స్ కూడా ఉన్నాయి, బట్ ట్రస్టెడ్ ఏంటి అని అంటే ట్యూబర్డీ ఇంకా విడాయిక్యూ. సో ట్యూబర్డీ విడాయిక్యూ మనకి ఫ్రీలోనే లిమిటెడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో ట్యూబర్డీలో కూడా మనకి పేమెంట్ పెయిడ్ ఉంటుంది, ఇంకా విడాయిక్యూలో కూడా పెయిడ్ ఉంటుంది అనమాట. సో మనం పెయిడ్ కావాలంటే పెయిడ్ తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా మనం అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ట్యూబర్డీ ఫస్ట్ మనం ట్యూబర్డీ అని సెర్చ్ చేద్దాము. సో ట్యూబర్డీ ఇక్కడ ఉంది కదా, ట్యూబర్డీ ఫర్ యూట్యూబ్. సో ఈ ఎక్స్టెన్షన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి
సో ఇక్కడ రిమూవ్ అని వస్తుంది. సో ఇక్కడ ఏందనంటే ఎక్స్టెన్షన్ అని యాడ్ అని వస్తుంది. సో ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న ఓకే, నేను రిమూవ్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేస్తాను మీకోసం. గైస్ సో అది ఇక్కడ ఎక్స్టెన్షన్ అన్నమాట. క్లియర్ గానే ఉంది కదా. మీరు ఎందుకు కెమెరాస్ ఆఫ్ చేశారు? కెమెరాస్ ఆన్ లో ఉంటే తను కూడా ఈజీగా చెప్పగలుగుతుంది గైస్. ప్రతిసారి చెప్పేదేగా. కెమెరాస్ ఆన్ లో ఉంచండి సో దట్ తనకు కూడా మనిషిని చూస్తే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ గురించి చెప్తుంది. 2 యూట్యూబ్ టూల్స్ అనేవి ఉంటాయి యూట్యూబ్ లో ఎస్ఈఓ చేయడానికి. ఆ 2 టూల్స్ గురించి ఇక్కడ చెప్తుంది. ఆ ఎక్స్టెన్షన్స్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా క్లియర్ గా చూపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ కంటిన్యూ. యాడ్ టు క్రోమ్ ఉంది కదా, యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేస్తే అది మనకు డౌన్లోడ్ అవుతుంది అనమాట క్రోమ్ బ్రౌజర్ లో. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ అవుతుంది. సో 1 సెకండ్. సో డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీని మీద మనం క్లిక్ చేయాలి. సో న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం మన గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి ఫస్ట్. సో ఇప్పుడు ట్యూబ్ బడ్డీ ఏంది అని అంటే, ఒక్కసారి గూగుల్ అకౌంట్ తో మనం లాగిన్ అయినాం అనుకోండి, అదే అకౌంట్ కి పెయిడ్ వర్షన్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వేరే అకౌంట్ కి ఈ పెయిడ్ వర్షన్ ఒక అకౌంట్ కి తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ నేను పర్చేస్ చేశాను, వేరే అకౌంట్ కి కూడా నేను పే చేయాల్సిన అవసరం లేదు అని అనుకోదు. సో ట్యూబ్ బడ్డీ ఏందనంటే ఒకటేసారి పేమెంట్ ఉంటుంది విత్ ఒకటే అకౌంట్ తో. సో అది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ యాడ్ ఛానల్ ఉంది కదా, యాడ్ ఛానల్ పైన క్లిక్ చేయాలి. సో నాకు జేఎస్ డిజిటల్స్ అని వస్తుంది. సో ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. సో ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. దాని తర్వాత మనం ఆటోమేటిక్ గా లాగిన్ అవ్వుకోవచ్చు అనమాట. ఫస్ట్లీ యాడ్ అయిన తర్వాత సో మీ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ అలో ఆల్ అని వస్తుంది అనమాట. సో అలో ఆల్ క్లిక్ చేయంగానే మనకు ఆటోమేటిక్ గా యూట్యూబ్ లో కనిపించేస్తుంది అనమాట ఇక్కడ. సో చూపిస్తాను. యా, ఇక్కడ కనిపించేస్తుంది అనమాట మనకు సర్చింగ్ బార్ దగ్గర. ఇది ఇది ట్యూబ్ బడ్డీ. నెక్స్ట్ విడైక్యూ కూడా ఉంటది. యాజ్ ఇట్ ఈస్ విడైక్యూ కూడా మనం అలానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే దానికి కూడా నేను చూపిస్తాను. సో వద్దు అనుకుంటే నో ప్రాబ్లం. సో విడోక్యూ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటది అనమాట. ట్యూబ్ బడ్డీ లాగానే ఎక్స్టెన్సల్ అనేది ఏ ఎక్స్టెన్సల్ అయినా గుర్తుపెట్టుకోండి. మనకు కావాలంటే ఫస్ట్ మనం వెబ్ స్టోర్ కే వెళ్ళాలి, అక్కడ నుంచి ఎక్స్టెన్సల్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకనంటే కొన్ని స్కామ్ అయ్యే ఎక్స్టెన్సల్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఏమంటారు, ఒకటే డొమైన్ ఉంటది, ఒకటే లైక్ మొత్తం ప్రాసెస్ మొత్తం ఒకేలాగా ఉంటది, కానీ అది స్కామ్. సో అలాంటివి మనం యూజ్ చేయొద్దు. సో మనం వెబ్ స్టోర్ అనేది ట్రస్టెడ్ అన్నమాట. సో అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే నెక్స్ట్ స్టోర్ వచ్చేసరికి ద్వారా ఇది ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చా? సారీ, ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చా మనం? యా, ప్లే స్టోర్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మనకు పెయిడ్ వర్షన్ అడుగుతుంది అనమాట. ఓకే. యా, యా. సో డైరెక్ట్ గా పే చేసి మీరు ఇట్లా డౌన్లోడ్ చేసుకొని అని కొన్ని సిస్టమ్స్ లో అడుగుతుంది. నాట్ ఓన్లీ అన్ని సిస్టమ్ లో కాదు, కొన్ని సిస్టమ్స్ లో అడుగుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఒక టైటిల్ తీసుకుందాం. ఏంది అని అంటే, ఇప్పుడు నాకు డిజిటల్ మార్కెటింగ్ అనుకున్నాం అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ అని సర్చ్ చేశాను అనుకోండి. ఇలా సర్చ్ చేయంగానే జస్ట్ నేను ట్యూబ్ బడ్డీ ఓవరాల్ చూపిస్తున్నాను స్టార్టింగ్ లో. సో ట్యూబ్ బడ్డీ ఏం చేస్తుంది అంటే ఇలా ఇస్తుంది అనమాట మనకి.
సో సర్చ్ వాల్యూ దేనికి ఎక్కువ ఉంది, దేనికి తక్కువ ఉంది, రిలేటెడ్ కీవర్డ్స్, రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్, రిలేటెడ్ ట్యాగ్స్ ఈవెన్. సో అన్ని మనకి ఫస్ట్ స్క్రీన్ పైననే హోమ్ పేజ్ లోనే చూపిస్తుంది అనమాట. సో ఇదేంటి అని అంటే ఫస్ట్లీ డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిగిన్నర్స్. ఒక్క నిమిషం. సో డిజిటల్ మార్కెటింగ్ ఫర్ బిగిన్నర్స్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ 2025. సో ఇవన్నీ ఏంటంటే రిలేటెడ్ కీవర్డ్ సెర్చెస్ అనమాట. సో ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నాను అన్నమాట, ఒక ఏదో ఒక టాపిక్ పైన. సో ఏదో ఒక టాపిక్ పైన నేను సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ ఎలాగైతే మనకి హోమ్ పేజ్ లో చూపిస్తుందో, సో యాజ్ ఇట్ ఈస్ మనకు హోమ్ పేజ్ లోనే ట్యూబడి ఏం చూస్తుంది అంటే రిలేటెడ్ సర్చెస్ చూపిస్తుంది, ఈవెన్ కీవర్డ్స్ చూపిస్తుంది, హ్యాష్ ట్యాగ్స్ కూడా చూపిస్తుంది అనమాట. సో అది నెక్స్ట్ వచ్చేసరికి యూట్యూబ్ అనలైటిక్స్. సో యూట్యూబ్ అనలైటిక్స్ మనం చూడాలి అని అంటే ఫస్ట్ మనము ఇక్కడ కనిపిస్తున్న లోగో పైన క్లిక్ చేసి, సో నెక్స్ట్ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి, సో యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అనలైటిక్స్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ అనలైటిక్స్ అనే నేను నా ఛానల్లో చూపిస్తాను మీకు. సో ఇది జేఎస్ డిజిటల్స్ నా ఓన్ ఛానల్. సో అనలైటిక్స్ లో మనకి మెయిన్ గా ఏం కనిపిస్తుంది ఏంటంటే మనం ఒక వీడియో పెట్టామనుకోండి, ఒక్క వీడియోకి విత్ ఇన్ 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ లేకపోతే 1 మంత్ కానీ 28 డేస్ చూపిస్తుంది 1 మంత్ అంటే. సో దాంట్లో ఎంత రీచ్ వచ్చింది, నా వీడియో ఎలా వెళ్ళింది, నా వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా వీడియోకి లైక్ నా ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా ఓవరాల్ ఛానల్కి ఎంతమంది వ్యూస్ ఉన్నారు, ఎంతమంది వ్యూ చేశారు. సో అలా చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏంది అని అంటే చూడండి, కనిపిస్తుందా మీకు, థర్స్డే 28 ఆగస్ట్ 2025. పర్లేదు చెప్పండి మీరు నాకు. ఓకే. సో అప్పుడు నా వీడియోకి ఎంత వ్యూస్ వచ్చింది అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఉంది కదా వీవ్. సో వీవ్ ఏంది అని అంటే మనకు వ్యూస్ చూపిస్తుంది అనమాట, పర్ డేకి ఇంత వ్యూస్ వచ్చాయి నీకు, సో పర్ డేకి ఇంత వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు చూడండి, నాకు ఎక్కువ అంటే ఎప్పుడు వచ్చింది అని అంటే 117 వచ్చింది. ఎప్పుడు సాటర్డే 13 సెప్టెంబర్ 2025. సో దీని త్రూగా మనం ఏం అనలైజ్ చేస్తాము అని అంటే మనం ఇవన్నీ ఒక షీట్ లో మెయింటైన్ చేయాలన్నమాట. ఎలా అనంటే సాటర్డే రోజు 13 సెప్టెంబర్ 2025 ఈ రోజు నాకు ఇంత వ్యూ వచ్చింది ఆ ఛానల్ పైన. సో ఆ పర్టిక్యులర్ టైంలో నేను అప్లోడ్ చేయడం వల్ల సో ఇంత వ్యూ వచ్చింది. సో నేను ఏం చేయాలి, నెక్స్ట్ టైం కూడా అదే టైంకి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకు అనంటే ఆ టైంలో నా వీడియోకి నా ఛానల్కి గ్రోత్ ఎక్కువ ఉంది అని మనకు అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి వాచ్ అవర్స్ సంప్రీత, అనమాట. మీకు ఎవరైనా రిక్వెస్ట్ పెట్టారేమో చూడరా ఒకసారి సెషన్. యా అవునండి, పెట్టారు. ప్లీజ్ జాయిన్ దమ్. ఓకే ఓకే. గైస్ ఒక 6 minutes లో సెషన్ ఎండ్ అయిపోద్ది, మళ్ళీ సేమ్ దాంతో రీజాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకేనా గైస్? ఓకే శశి. యా ప్లీజ్ కంటిన్యూ. యా ఓకే అండి. సో వాచ్ అవర్స్ లో మనకి ఏం చూపిస్తుంది అంటే మన వీడియో ఒక యూట్యూబర్ కానీ సో ఎంత సేపట్లో చూసారు అనేసి మనకి చెప్తుంది అనమాట ఇది. సో ఇప్పుడు చూడండి, డేట్ తో సహా చూపిస్తుంది. సో థర్స్డే 28 ఆగస్ట్ 2025 లో నా వీడియోని 0.2 మినిట్స్ అట్లా చూసారనమాట. సో అలా మనకి అనలైటిక్స్ మొత్తం చూపిస్తుంది అనమాట. సో మనం దీని త్రూగా ఇది ఎందుకు చెప్తున్నారు అని అంటే దీని త్రూగా మనం ఏం చేస్తామంటే, నాట్ ఓన్లీ మీ, అసలు నేను నా ఛానల్ ని అస్సలు పట్టించుకోను వేరే వర్క్ వల్ల. సో మీకు కనిపించుండొచ్చు మీ ఎందుకు నీ యూట్యూబ్ ఇంత లో ఉంది అనేసి.
సో వేరే యూట్యూబ్ ఎవరైతే పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయో, సో ఇప్పుడు ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు కదా, లైక్ చార్మినార్ హోల్సేల్ మార్కెట్స్ కానీ, లేకపోతే కర్ణాటక హోల్సేల్ మార్కెట్స్ కానీ, ఇలాంటి వాళ్ళు, లేకపోతే పెద్ద 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 యూట్యూబర్స్ అయినా పర్లేదు. సో వాళ్ళందరూ ఏం చేస్తారు అని అంటే, ఈ టైంని ఒక షీట్ లో మెయింటైన్ చేస్తారన్నమాట. వాచ్ ఓవర్స్, వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఒక ఛానల్లో ఒక షీట్ లో మెయింటైన్ చేస్తారు. దాని త్రూగా వాళ్ళకి ఏం అర్థమవుతుంది అని అంటే, ఓకే నేను ఈ టైంకి అప్లోడ్ చేయాలి వీడియో. సో దట్స్ ద రీజన్ నెక్స్ట్ టైంకి నేను అలా అప్లోడ్ చేయడం వల్ల నాకు వ్యూస్ ఎక్కువ వస్తుంది, సో రీచ్ ఎక్కువ వస్తుంది, నేను గ్రో అవుతా అనేసి ఇలా థింక్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్క్రైబర్స్. సేమ్ సబ్స్క్రైబర్స్ కూడా సో నాకు థర్స్డే రోజు ఏం రాలేదు. సో ఫస్ట్ ఇప్పుడు 27 ఆగస్ట్ 2025కి 1 సబ్స్క్రైబర్ వచ్చారు. సో ఇలా మళ్ళీ 4 సబ్స్క్రైబర్స్. సో ఇలా మనకి ప్రతిదీ అనలైటిక్స్ అవుతానే ఉంటది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి కంటెంట్. కంటెంట్ అంటే ఏంటి అని అంటే, మనం ఏ వీడియోస్ అయితే పెట్టామో, ఏ ఒక్క నిమిషం ఆగుతారా, సారీ. నిద్ర వచ్చేస్తుందా అందరికి? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? ఆ కోమలి నిద్రపోతుందమ్మా. అన్నం తినేసి బొజ్జులు ఏం ఉన్నది. లేదబ్బా, మెసేజ్ పెట్టట్లేదు. చాలా బాగా చెప్తుంది తెలుసా శశి. వీడియో స్టక్ అవుతుంది ఊకే మిడల్లో. లేదు శశి, చాలా బాగా చెప్తుంది. ఇప్పుడు ఈమె చెప్పే స్ట్రాటజీస్ అన్ని మనం ఇప్పుడు ఐడిపి గురించి మన యూట్యూబ్ లో నువ్వు నేర్పించావు చూడు, అలా మనం షార్ట్స్ వీడియోస్ పెట్టుకొని మూవ్ చేసుకోవచ్చు కదా, గ్రోత్ మంచిగా మ్మ్. వస్తుంది కదా. అదే ఎస్సీవీలో ఇప్పుడు కీవర్డ్స్ ఎలా నేను యూజ్ చేయాలో స్టార్ట్ చేసినా చెప్తాను. కదా నువ్వు శశక్క నువ్వు చెప్పినావు చూడు, రీల్స్ మనం ఇన్స్టాది యూట్యూబ్ లో చేయొచ్చు అని. నేను స్టార్ట్ చేసిన, నాకు వ్యూస్ వస్తున్నాయి మంచిగా. ఇప్పుడు నీకు ఈ సెషన్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఎస్ ఎస్ కదే మెయిన్ నాది యూట్యూబ్ లో పని కంటెంట్ చాలా మందికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఒక 3 minutes గైస్, సెషన్ అయితే ఎండ్ అవుతుంది. సెషన్ ఎండ్ అయితే మాత్రం మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే సంప్రీత్, ఉమ్. కంటిన్యూ. సంప్రీత్ మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు ఓకేనండి. ఓకే. ఎవరో పాటలు పాడుతున్నారు, కొంచెం మ్యూట్ చేసుకోండి అమ్మా. చెప్పాలా? ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే కంటెంట్. కంటెంట్ అంటే ఏంటి అని అంటే, మనం ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తాము, లైక్ షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ ఏదైనా సరే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మన షార్ట్ ఎంత రేంజ్ లో వెళ్తుంది అనేసి కూడా చూపిస్తుంది. సో నా షార్ట్ అయితే ఇక్కడ చూడండి 207 ఉంది. సో ఇది ఫస్ట్ నా వీడియో అన్నమాట. ఫస్ట్ నేను లైక్ ఫస్ట్ లో కాదు, ఒక మూవీ ట్రైలర్ నేను క్యాప్ కట్ విడాయిక్యూ యూజ్ చేసి చేశాను అనమాట. సో వీడియోక్యూ త్రూగా నేను ఒక కంటెంట్ తీసుకుని క్యాప్ కట్ లో ఎడిట్ చేశాను అనమాట. సో ఈ వీడియోకి నాకు 207 వ్యూస్ వచ్చాయి. ఎందుకు అనంటే నేను ఒకటే నిచ్ అనేది యూజ్ చేయలేదు. సో దీంట్లో ఒకటే నిచ్ యూజ్ చేయడం కూడా పాయింటే అన్నమాట. నిచ్ అంటే మీకు తెలుసా? నిచ్ అంటే ఏంటో? యా యా నీష్. యా యా మెయిన్ థీమ్, మెయిన్ టాపిక్. చెప్తారు. ఓకే ఓకే. సో ఒకటే నీచ్ అనేది యూజ్ చేయడం వల్ల మన యూట్యూబ్ ఛానల్ అనేది ఆల్గోరిథం వర్క్ చేస్తుంది. సో నేనేందనంటే డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ పెట్టడం వల్ల ఆల్గోరిథం నాది యాక్చువల్లీ పడిపోయింది, స్టిల్ పడిపోయింది. సో యూట్యూబ్ ఆల్గోరిథం వర్క్ చేస్తలేదు నాది. సో నేను నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ షార్ట్ ఫీడ్. సో నా వీడియోస్ ఎంత మంది చూస్తున్నారు అండ్ ఎలా చూస్తున్నారు. సో నా వీడియోస్ అనేది షార్ట్ ఫీడ్ లో ఎక్కువ మంది చూస్తున్నారు. సో 69.5%. నెక్స్ట్ వచ్చేసరికి బ్రౌజ్ ఫీచర్స్, లైక్ బ్రౌజర్ నుంచి చూసిన, లేకపోతే ఈవెన్ అదర్ ఏదైనా పర్లేదు. సో బ్రౌజ్ నుంచి చూస్తే సో నాది ఎంత ఉంది అని అంటే 10.0 ఉంది. సో దీని వల్ల మీకు ఏమర్థం అవుతుంది అని అంటే, ఇప్పుడు గూగుల్ యాడ్స్ కానీ మెటా యాడ్స్ కానీ మనం రన్ చేస్తాం కదా. సో యూట్యూబ్ యాడ్స్ కూడా మనం రన్ చేసినప్పుడు ఇది మనకు అప్పుడు యూజ్ అవుతుంది. సో ఎలా యూజ్ అవుతుంది అని అంటే,
గూగుల్ యాడ్స్ వల్ల మనకి ఆటోమేటిక్ లైక్ గూగుల్ కీవర్డ్ ఎలా అయితే యూజ్ చేస్తామో సో మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట. ఎలా అనంటే ఇప్పుడు బ్రౌజ్ ఫీచర్ లో నేను లైక్ నా కంటెంట్ ని ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు, సో అది చూసి నా ఛానల్ పేజ్ కి ఎంతమంది వచ్చి ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఈ పర్టిక్యులర్ వీడియోకి అనేసి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో దీంట్లో ఇలా చూడాలంటే ట్యూబడీలో ఇంకా చాలా క్లియర్ అండ్ కరెక్ట్ గా చూపిస్తుంది అనమాట. సో నాది ట్యూబడీ పర్చేస్ లేదు. సో